అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వంకాయ కర్రీ అండి. మనము ప్రతిసారి చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇలా తయారు చేసినటువంటి కర్రీ అనేది చపాతీలోకి, పుల్కాలోకి మరియు వేడి వేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది. నేనైతే కూర తయారు చేసే ముందుగా ఆ కూరకు అవసరమైనటువంటి వస్తువులన్నీ ఒక దగ్గర చేర్చి పెట్టుకుంటానండి. అలా అయితే ఏ వస్తువు మిస్ అవ్వదు. కూర కూడా రుచిగా వస్తుంది. ఎటువంటి టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు కూర అనేది. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక ఫ్రై పాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. పల్లీలు ఎప్పుడు గానీ చక్కగా వేగాలి అంటే మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే పప్పు లోపల వరకు వేగుతుంది. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. 1 టేబుల్ స్పూను ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు, 5, 6 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక్క లవంగం, పావు స్పూను సోంపు. ఇవన్నీ వేసిన తరువాత కూడా మీడియం ఫ్లేమ్‌లోనే నువ్వులు అనేది చిటపటమనే శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు ఇలా వేయించుకున్న తరువాత ఇందులో 1 టేబుల్ స్పూను గసగసాలు వేసుకోవాలి. కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇవి కూడా మీడియం ఫ్లేమ్‌లోనే చక్కగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ముందుగా ఈ వంకాయ కూర తయారీకి మసాలా తయారు చేసుకోవాలండి. ఈ మసాలా తయారీలోనే ఉంటుంది రుచి మొత్తము. ఇవి చల్లారిన తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్నటువంటి పప్పులు మొత్తం వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీకి మెత్తగా ఇలా వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తరువాత ఇందులో పావు స్పూను పసుపు, మనం తినే కారాన్ని బట్టి 2 టేబుల్ స్పూన్స్ కారము, రుచికి తగినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వాటర్ పోసి మరొకసారి మిక్సీకి ఇలా మెత్తగా వేసుకోవాలి. ఇదంతా మనం తినే కారాన్ని బట్టి, మనం తీసుకునేటువంటి వంకాయలను బట్టి ఉప్పు, కారాలు సరిచేసుకుంటూ రావాలండి. మిక్సీ జార్‌ని పక్కన పెట్టి తరువాత ఒక చిన్న బౌల్‌లో వాటర్ తీసుకొని ఇక్కడ వంకాయలు నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. పైన గొడుగు భాగం ఉంటుంది కదా! దానిని అలాగనే ఉంచితే వంకాయ అనేది విడిపోకుండా ఉంటుంది. కట్ చేసినప్పుడు తప్పకుండా లోపల పుచ్చులేమన్నా ఉన్నాయేమో చూసుకోవాలి. పురుగు ఏమన్నా ఉందేమోనని. అప్పుడు చెక్ చేసిన తర్వాత ఆ వాటర్‌లో వేసుకోవాలి. నేనైతే ఈ కర్రీకి ఒక 6 వంకాయలు తీసుకుంటున్నానండి. చక్కగా మొత్తం వంకాయలు కట్ చేసిన తర్వాత మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదండీ! ఆ మసాలాను ఈ వంకాయ లోపల పెట్టుకోవాలి ఇలా. ప్రతి వంకాయకు ఇలా మనం తయారు చేసుకున్నటువంటి మసాలాలు పెట్టుకొని ప్లేట్‌లో పెట్టుకోవాలి. చక్కగా అన్ని వంకాయలకు పెట్టిన తరువాత ఈ వంకాయలను ముందుగా అయితే ఫ్రై చేసుకోవాలి. వంకాయను ఇలా కట్ చేసి మసాలా పెట్టడం వలన మనకి వంకాయ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. కూర తయారీ విధానం ఫ్రై ప్యాన్‌లో కాస్త ఎక్కువగా ఆయిల్ పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు ఉన్నాయి కదండీ! ఆ వంకాయలు మొత్తము ఈ ప్యాన్‌లో పెట్టుకోవాలి. కాసేపు మూత పెట్టి వదిలేస్తే వంకాయలు చక్కగా మగ్గుతాయి. ఆ లోపల ఉండే మసాలా కూడా చక్కగా మగ్గుతుందండి. నేనైతే కలిపి మూత పెట్టి 4, 5 నిమిషాలు వదిలేసాను. 4, 5 నిమిషాలు అయిన తర్వాత చూద్దామండి. చూడండి వంకాయలు అనేది మెత్తబడినవి. ఇప్పుడు మరొకసారి ఇటువైపు, అటువైపు చక్కగా ఫ్రై చేసుకొని ముందు మనము మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదండీ! ఆ మసాలా మిగిలింది మొత్తం ఇందులో వేసుకోవాలి. మసాలా వేసిన తరువాత చక్కగా గరిటెతో మరొకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడే వాటర్ పోయకూడదండి. వాటర్ పోస్తే మసాలా పచ్చి వాసనగా ఉంటుంది కూర అనేది. 6, 7 నిమిషాలకి చూడండి మనకి ఆయిల్ ఇలా పైకొస్తుంది. అప్పుడు మరొకసారి గరిటెతో చక్కగా కలిపి ఒక గ్లాసు గానీ, అర గ్లాసు గానీ వాటర్ పోయాలి. ఈ కూర అనేది ముద్దగా ఉంటేనే రుచిగా ఉంటుందండి. అందువలన నేనైతే
అర గ్లాసు వాటర్ పోసి మరొకసారి చక్కగా కలిపి మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వావ్! సూపర్‌గా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! మరెందుకు ఆలస్యం, మీ దగ్గర వంకాయలుంటే నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఈ కర్రీ అనేది చపాతీలోకి బావుంటుంది. వేడి వేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ దీవెన ఛానల్లో శివరాత్రి రోజు ఏ ఏ ద్రవ్యాలతో శివయ్యని పూజిస్తే మనకు శివానుగ్రహం కలుగుతుంది, మరియు నారికేల దీపం పెట్టడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పూర్తి వివరాలతో వీడియో అప్లోడ్ చేశాను. అవసరం అనుకుంటే చూడండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్